దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 29వ వాక్యం. యెహోవా ఆత్మ యొప్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పోలో సంచరించి అమ్మోనీయుల యుద్ధకు చాలెను. అప్పుడు యొప్తా యెహోవాకు మొక్కుకొనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి కొరకై ఈ సమయమునందు సమృద్ధిగా దీవించును గాక. ప్రార్థించుకుందాం. మా స్తుతులకు కారణభూతుడవై ఉన్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనములు. దీనుల ఎడల మీరు కృపను అనుగ్రహించే దేవుడవై ఉన్నందుకు వందనాలు తండ్రి. మీ వాక్యము చేత మమ్మలను ఆదరిస్తున్నారు. మీ మాటల చేత మమ్మలను ధైర్యపరుస్తూ ఉన్నారు. మీ మాటల చేత మమ్మలను సంధిస్తూ ఉన్నారు తండ్రి. ఈ లోక సంబంధమైనటువంటి మాటలన్నిటికంటే మీ మాటలు విలువైనవి, శ్రేష్టమైనవి, పరిశుద్ధమైనవి. ప్రతి ఒక్కరి యొక్క ఆకలి దప్పును తీర్చేటటువంటి అతి శ్రేష్టమైనటువంటి మీ మాటల చేత మమ్మల్ని అందరినీ ఇదిగో మీరు తృప్తిపరిచి, ఆత్మీయముగా బలపరిచి, ఆత్మలో స్థిరపరిచి, వర్ధిల్ల చేసి మీ రాకడ కొరకై సిద్ధపరచుమని చేరి వచ్చిన బిడ్డలందరినీ మీ హస్తపు నీడలో భద్రపరిచి, ఇంకా మార్గమధ్యంలో ప్రతి ఒక్కరిని త్వరపెట్టి తోడుకుని తీసుకునేదాము. యేసుక్రీస్తు పుణ్యనామమును బట్టి మనవలన్నీ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితాన కురిసిని నీ కృపామృతం, నా జీవకు మధురాతి మధురం సహోదరుల చేత విసర్జింపబడిన వాడే. ఇదిగో అతడు స్వస్థలము నుండి దూరం అయిపోయినప్పుడు అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయుటకు వచ్చిన సమయంలో అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు ఇశ్రాయేలుకు ధైర్యము చాలక మరలా యొప్తాను వారు పిలుచుకుని వచ్చి, నీవు మా మీద అధికారివై ఉండు అని వారి మీద అధికారినిగా నిర్ణయించుకున్న తరువాత యొప్తా అమ్మోనీయుల యుద్ధకు ఇదిగో దూతలను పంపించి మొట్టమొదటిగా జ్ఞానంతో ఆ యొక్క సమస్యను పరిష్కరించాలనుకున్నాను. కానీ 11వ అధ్యాయం 27, 28 వాక్యాలలో ఆ శత్రురాజు ఒప్పుకోలేదు. అప్పుడు యొప్తా మీదికి యెహోవా ఆత్మ దిగిరాగా
హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ, పరిశుద్ధాత్మ వేరు, దురాత్మ వేరు, లౌకిక ఆత్మ వేరు. సౌలుకు పట్టినది దురాత్మ. ఆది నుండి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతి ఒక్క దైవజనునిపై దేవుని ఆత్మ దిగి వచ్చి ఉన్నప్పుడు ఆ ఆత్మ బలము చేత గొప్ప కార్యాలు చేయగలిగి ఉన్నారు. ఆ ఆత్మ బలము చేత శత్రువులను జయించగలిగి ఉన్నారు. ఆ ఆత్మ బలము చేత అద్భుత కార్యములు చేయగలిగి ఉన్నారు. అనేక మంది భక్తులు వారిపై ఆత్మ దిగి వచ్చినప్పుడు ఇదిగో ఆది అపోస్తలుల కాలంలో కూడా ఆ ఆత్మ అగ్ని జ్వాలలుగా వారి మీద రాలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ ఆది కాండము నుండి మనకు కనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ, దేవుని ఆత్మ ఆశ్చర్య కార్యములు జరిగించి ఇదిగో ఇక్కడ యెహోవా ఆత్మ యొప్తా మీదికి రాగా గిలాదులోను సంచరించుచు, జాగ్రత్తగా వినండి, ఆత్మతో నింపబడినటువంటి యొప్తా గిలాదు మిస్పేను సంచరిస్తూ మిస్పే నుండి సాగి అప్పుడు యెహోవాకు మొక్కుటకు యొప్తా దేవుని సన్నిధికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి యొప్తా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవా, ఇదిగో శత్రురాజులపైకి నీవు నన్ను యుద్ధానికి సిద్ధపరుస్తూ ఉన్నావు, మంచిది. వారిపైన నాకు విజయమునిచ్చి నీ ప్రజల ఎడల నీవు ఘనకార్యములు జరిగించినట్లయితే యుద్ధములో నుండి నేను ఇంటికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఏదైతే నాకు ఎదురుగా వస్తుందో దానిని నీకు నేను దహన బలిగా చెల్లిస్తాను అని యొప్తా పలుకుకొనుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని ప్రజలారా, దైవ కార్యములు జరగాలి అంటే మనుషుల శక్తి సామర్థ్యముల చేత జరగవండి. దైవ కార్యములు జరగాలి అంటే మన బలము చేత, మన ధనము చేత, మన జ్ఞానము చేత, మన యొక్క ఆలోచన చేత దైవ కార్యాలు ఎప్పుడు కూడా జరగవు. దేవుని ఆత్మ చేతనే జకర్యా గ్రంథంలో మనం చదువుతున్నాం. శక్తి సామర్థ్యముల చేత కాదు, మా బలమ చేత, మా యొక్క శక్తి చేత కాదు, కానీ దేవుని ఆత్మ చేతనే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని ప్రజలారా, ఈనాడు దైవ కార్యాలకు పూనుకుంటూ ఉన్నా, మంచిది. నువ్వు ఏ కార్యము చేసినా దేవుని ఆత్మ సహాయము చేత ప్రార్థనాపూర్వకముగా నీవు ప్రారంభించి జరిగించినప్పుడే ఆ కార్యములో నీకు పరిపూర్ణ
విజయం సమృద్ధిగా లభిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వాక్యాన్ని ఒకసారి చదివి సహాయం చేయండి. నేను తండ్రిని వేడుకొందును. ఎట్లా? మీ యొద్ద అంటే మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో శిష్యులతో చెప్పినటువంటి మాట. ఈ కృపాకాలమునందు నిజముగా ఆ ఆదరణకర్త సంఘములకు, దేవుని సేవకులకు, దేవుని పిల్లలకు తోడుగా ఉండి సర్వ సత్యములోనికి నడిపిస్తూ ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఆత్మ యొప్తా మీదికి రాగా, ఎందుకు యొప్తా మీదికి వచ్చినది యెహోవా ఆత్మ అంటే దీనత్వము కలిగి ఉన్నాడు కనుక, దీనులకు కృప అనుగ్రహించే దేవుడు కనుక, దీన మనస్సుతో దేవుడి సన్నిధిలో దేవుని పాదముల చెంత తమ్మును తాము తగ్గించుకుని ఎవరైతే ఆయన హస్తపు నీడలో ఒదిగి బ్రతుకుచూ ఉంటారో తప్పక అన్ని విషయాలలో వారు ఆత్మపూర్ణులై ఆత్మ సంబంధమైన జ్ఞాన వివేకములు కలిగిన వారై దైవ కార్యముల కొరకై పురిగొల్పబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 8వ వాక్యం త్వరగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎలయనగా, జాగ్రత్తగా వినండి, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞాన వాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరములు, మరి ఒకనికి ఆత్మ వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. ఆయనను వీటినన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వారికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగ చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క ఆత్మ చేతనే ప్రత్యక్షత, ఒక్క ఆత్మ చేతనే జ్ఞానవాక్యం, ఒక్క ఆత్మ చేతనే విశ్వాసం, ఆ ఒక్క ఆత్మ చేతనే స్వస్థపరచు వరం, ఆ ఒక్క ఆత్మ చేతనే అద్భుతాలు చేయు శక్తి, ఆ ఒక్క ఆత్మ చేతనే ప్రవచన వరం, ఆ ఒక్క ఆత్మ చేతనే భాషల అర్థము చెప్పు శక్తి, ఆ ఒక్క ఆత్మ చేతనే ఇదిగో దేవుడు సమస్త కార్యములు సంఖ్యములలో జరిగిస్తూ ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతును పంచి ఇచ్చి తన చిత్తము చొప్పున ప్రతి వారికి పంచి ఇచ్చి
కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దీనులకు కృప అనుగ్రహించేది. తలాంతులు దేవుని కృప ద్వారానే లభిస్తాయి. హల్లెలూయా. దీనులకు వరాలు దేవుడు అనుగ్రహిస్తాడు. దీనులకు తన కృపను తోడుగా ఉంచి తన బలిష్టమైనటువంటి హస్తముతో వారిని పట్టుకొని, ప్రియ సంఘమా, అనేక ప్రాంతాలలో ఆత్మరక్షణార్థ నిమిత్తమై తన పిల్లలను బలపరిచి వాడుకుంటూ ఉంటాడు. ఆ రీతిగా మీరు కూడా దేవుని సన్నిధిలో ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సు కలిగి ఉంటే మిమ్మల్ని కూడా దేవుడు అభిషేకించి వాడుకొనును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆత్మ చేతనే బుద్ధివాక్యం, ఆత్మ చేతనే జ్ఞానవాక్యం, ఆత్మ చేతనే విశ్వాసం, ఆత్మ చేతనే స్వస్థపరచువరం, ఆత్మ చేతనే అద్భుత కార్యాలు, ఆత్మ చేతనే భాషలు, ఆత్మ చేతనే భాషలకు అర్థము చెప్పు శక్తి. ప్రతి వాడికి పంచి ఇచ్చి కార్యము జరిగిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ప్రజలైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడ ఆత్మ లేదు. ఎక్కడ లేదు? ఇక్కడ భాషలు లేవు. భాషలు లేనంత మాత్రాన దేవుని ఆత్మ లేనట్ల. ఇక్కడ వరాలు లేవు కనుక ఇక్కడ ఆత్మ లేదు. ఆత్మ ఎక్కడో ఉన్నది. ఎక్కడ ఉంది? అది పెట్రోల్ పంపులో దొరికి పెట్రోల్ కాదు. 2 లీటర్లు కొట్టించుకోరావడానికి అవునా కదా? ప్రత్యేకం ఇక్కడ ఆత్మ చేతనే బుద్ధివాక్యం, ఆత్మ చేతనే జ్ఞానవాక్యం, ఆ ఆత్మ చేతనే విశ్వాసం, ఆత్మ చేతనే విశ్వాసం. ఈ మాట వినండి. బలహీనమైన విశ్వాసం కలిగి ఉంది. అక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు గుర్తుంచుకో. దేవుని ఆత్మ నీవు కలిగి ఉంటే నువ్వు ఎక్కడ ఉండి ప్రార్థన చేసినా తప్పక దేవుని యొక్క కృపలో నిన్ను వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫలానా స్థలమునకు వెళ్తేనే దేవుడు అక్కడ ఉన్నాడు అనేది కృప. దీనులకు కృప దేవుడు ఉచితముగా అందరికి పంచి ఇచ్చి కార్యసిద్ధి కలుగు చేయించుకున్నాడు. యొప్తా మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు యొప్తా దేవుని సన్నిధికి వెళ్ళి మొక్కుకొని యుద్ధానికి వెళ్ళి యుద్ధములో పరిపూర్ణ విజయం దేవుని ఆత్మ చేతనే పొందుకుని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనగా దేవుని సన్నిధిలో నువ్వు చేసినటువంటి ఏ కార్యక్రమమైనా కానీ ప్రార్థనా పూర్వకముగా ప్రారంభించు, ఆత్మ సహాయం నీకు లభిస్తుంది. నీవు తలపెట్టినటువంటి ఏ ఒక్క కార్యక్రమైనా కానీ, అది వ్యవసాయమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, చేతి పనులే కావచ్చు, అది ఏదైనా కానీ నీ స్వయిష్ట ప్రకారం కాకుండా, నీ సొంత ఆలోచనతో కాకుండా
దేవుని ఆత్మ సహాయము చేత ప్రార్థనా పూర్వకముగా దేవునిపై ఆధారపడి నీ భారమంతా దేవునికి అప్పగించి యెఫ్తా ఒక్కడే దేవుని సన్నిధికి వెళ్ళి మొక్కుకొని ఇదిగో శత్రురాజులపైకి యుద్ధానికి వెళ్ళాడు. నీవు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించి ప్రార్థనా పూర్వకముగా ఏ పని ప్రారంభించిననో అది నీ శక్తి సామర్థ్యముల చేత కాదు, కానీ దేవుని ఆత్మ చేతనే అక్కడ పరిపూర్ణ విజయం పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. దీనులకు కృప. ఆయన చేతి క్రింద దీన మనస్సు కలిగి ఉన్నప్పుడే దేవుని కృపా ఈవులు మనకు లభిస్తాయి. ఆయన చేతి క్రింద మనం దీన మనస్సు కలిగి ఉన్నప్పుడే తలాంతులు మనం పొందుకుంటాం. ఆయన చేతి క్రింద దీన మనస్సు కలిగి ఉన్నప్పుడే దేవుని యొక్క వరాలు మనం సంపాదించుకుంటాం. ఆయన చేతి క్రింద దీన మనస్సు కలిగి ఉన్నప్పుడే ఇదిగో సమస్త విధమైనటువంటి సాతానుడి పైన వారి క్రియ పైన విజయాన్ని మనం పొందుకుంటాం. దేవుడు అత్యధికమైనటువంటి ఘనత కీర్తి ప్రతిష్టతలు నీవు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 30వ వాక్యం లేక 33వ వాక్యం చదవండి. 11వ అధ్యాయం 33వ వాక్యం. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన యెడల నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. 33వ వాక్యం. అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చు వరకు అబేల్కే రాయము వరకు 20 పట్టణముల వారిని నిశ్శేషముగా హతము చేసెను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా అణిచివేయబడిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెఫ్తా రాయబారులను పంపించినప్పుడు సమాధానముతో ఒప్పుకుని ఉంటే బాగుండేది. ముందుగా మనం చదువుకున్నాం గత వారం, మూర్ఖుడైన ప్రతివాడు పోరునే కోరుకుంటాడు. ఏం కోరుకుంటాడు? వారు పోరు కావాలన్నారు, యుద్ధమే కావాలి, మాకు సమాధానం వద్దు. ఈనాడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనేక విధాలుగా మనం ప్రతిపాదుతూ ఉన్నాడు. పోరు వద్దు, యుద్ధము వద్దు, నేను అల్లరికి కర్త కాదు, సమాధానానికి కర్త అని నానా రకాలుగా ఆత్మదేవుడు ప్రజలను ప్రేరేపిస్తూ బుజ్జగిస్తూ లాలిస్తూ ఏదో రీతిగా ఆ యుద్ధపు వాతావరణం నుండి తప్పించాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, సమాధానం కలిగి ఉండాలని, నెమ్మది కలిగి ఉండాలని, ఆనందంతో జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని మాటకు లోబడమండి. ఆ యొక్క అమ్మోనీయులు కూడా మేము నీ మాటకు ఎంత మాత్రం ఒప్పుకోము, తప్పకుండా మీతో యుద్ధము చేయవలసినదే. లోకములో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనాపూర్వకంగా యెఫ్తా బయలుదేరి యుద్ధానికి వెళ్ళాడు. ఏం జరిగింది అక్కడ? నిశ్శేషముగా 20 పట్టణాలు హతమైపోయారు. ఇశ్రాయేలు ఎదుట అమ్మోనీయులు నిలవకుండా ప్రాణాలు కోల్పోయారు. లాభం ఏంటి?
గుడారాలకు ఎంతమంది వెళ్ళారు నిన్న కానీ మొన్న కానీ అటు మొన్న కానీ? చేతులు ఎంతండి? నేనే కేసు పెట్టినాయి కదా, గట్టిగా ఎత్తండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నిన్న మధ్యాహ్నం ఏ వాక్యం విన్నారు? రాజశేఖర గారి వాక్యం విన్నాను నేను. ఇలా కొంచెం విన్నా. ఏం చెప్పారన్నా? కొన వెళ్ళారుగా, పెట్టుకున్నారు. ఏమైంది? ఆయన తవ్వించిన బావి మాకే కావాలన్నప్పుడు ఇస్సాకు వాళ్ళని విడిచిపెట్టి వేరే బావిని తవ్వుతాడు. మళ్ళీ ఆ బావి కోసం వస్తారు. దానికి సిద్నా అని పేరు పెట్టాడు. అదంతా నాకు ఎందుకు చెప్తున్నాను? ఆయన ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారు? కులము గురించి చెప్పారా లేదా? ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ధనబలం, కులబలం, శరీర బలం. వీటి చేత ఎప్పుడు కూడా మనం కృపను పొందుకోలేము. కులబలం, శరీర బలం, ధనబలం, బలగం దేవుని రాజ్యానికి వీటికి పొత్తు లేనే లేదు. నేను నాయగారు చెప్పిన మెసేజ్ అంతా నా మనసంతా దాని మీదనే ఉన్నది, కానీ సమయం లేక జాగ్రత్తగా వినండి. ఆ ఫిలిస్తీన్లు ఇస్సాకు కాపురులు ఆ బావులు త్రవ్వుతూ ఉన్నప్పుడు పోరాటానికి దిగారు. ఏమి సాధించారు? పోరాటాల చేత, బలగాల చేత, కులాల చేత సంఘాలు కట్టబడవండి. ఒకవేళ కట్టాలనుకున్నా అది మేలు కాదు. కులానికి పరిశుద్ధతకు సంబంధం లేనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. బలానికి, బలగానికి, దేవుడిచ్చేటువంటి రక్షణకి సంబంధం లేనే లేదండి. ఇదిగో ఇక్కడ అమ్మోనీయులు పూర్తిగా నశించిపోవడానికి కారణం యొప్తా రాయబారం పంపించినప్పుడు సమాధాన పడితే వారి ప్రాణాలు మిగిలే. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇదిగో ప్రతి నిత్యం మనకు ఆ యొక్క వర్తమానం అనబడినటువంటి రాయబారం పంపిస్తూనే ఉన్నాడు. కుల తత్వాలు వదిలిపెట్టండి, భక్తి తత్వాలు వదిలిపెట్టండి. ఇదిగో యొక్క లోక సంబంధమైనటువంటి వాటికి దేవుని రక్షణకు సంబంధం లేదు. ఒకవేళ కులమే కావాలి అంటే ప్రాణాలు పోగొట్టుకుంటారు, నరకానికి వెళ్తారు. మీ ఇష్టం. నిన్న మీరంతా విన్నది అదే వాక్యం. నేనేదో కల్పించుకొని చెప్పట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ, ఎప్పుడు, ఏ రీతిగా, ఎందుకొరకై మనతో మాట్లాడి, మనల్ని హెచ్చరించి, మనల్ని గద్దించి, మనకు బుద్ధి చెప్తాడో ఇంకనైనా మారు మనసు పొందుతామేమోనని మనం అనుకోవచ్చు. మారు మనసు పొందకుండా ఆరాధన చేస్తున్నామండి అని. ప్రియ సంఘమా, మార్పు క్రియల్లో కనపడాలి. మార్పు చేతల్లో కనపడాలి. మార్పు ప్రేమలో కనపడాలి. ఇంత దూరం నుండి అంత దూరానికి వెళ్ళి వచ్చాం, ఏం నేర్చుకుంటున్నాం? ఇక్కడ ప్రతి నిత్యం వింటూనే ఉన్నాం, ఏం నేర్చుకుంటూ ఉన్నాం? టీవీలో ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం, ఏం నేర్చుకుంటూ ఉన్నాం? సమగ్రమైన మనం ఇదిగో వస్తూ ఉంటూ ఉన్నాం, ఏమి నేర్చుకుంటూ ఉన్నాం? మనలో మార్పు ఏమి?
అమ్మోనీయులు పరిపూర్ణముగా హతమైపోవటానికి కారణం వారు పోరునే కోరుకున్నారు, యుద్ధాన్నే కోరుకున్నారు. యొప్తా మీదికి దేవుని ఆత్మ దిగి వచ్చింది. 20 పట్టణాలలో నిశ్శేషముగా, అంటే శేషము మిగలకుండా పరిపూర్ణముగా దేవుడు హతమార్చాడు. ప్రియసంగమా, వాక్యం సెలవిస్తుంది, ఎంత చెప్పినను వినిన వానికి హఠాత్తుగా నాశనం కలగదు. ఎంత చెప్పిన వాక్యం వినకపోతివి, సాగిపోదువ చింతతో నిసమాధికి. ఎంత చెప్పిన వాక్యం వినకపోతివి, సాగిపోదువ చింతతో నిసమాధికి. వాదమాడి పంతమాడి అంతలోనే కన్ను మూసి పోదువా. ఎంత చెప్పిన వాక్యం వినకపోతివి, సాగిపోదువ చింతతో నిసమాధికి. ధనము ధాన్యము కూడబెట్టి మేడమిద్దెలు కట్టి పెట్టి, ధనము ధాన్యము కూడబెట్టి మేడమిద్దెలు కట్టి పెట్టి, అంత విడచి పూర్తిగానే అంత విడచి పూర్తిగానే నీవు పోదువా. ఈ పూట మెతుకుల కూటి వాడను మాట నీవు మరచిపోతివా. ఈ పూట మెతుకుల కూటి వాడను మాట నీవు మరచిపోతివా. ఎంత చెప్పిన వాక్యం వినకపోతివి, సాగిపోదువ చింతతో నిసమాధికి. కొండలాంటి అండ బలమును చూచి ఎంతో అదిరి పడితివి, కొండలాంటి అండ బలమును చూచి ఎంతో అదిరి పడితివి. అండ బలమును తరగిపోయే నీ అందయేది, అండ బలమును తరగిపోయే నీ అందయేది. మట్టి పాలైపోదువన్న ఇంటి కదలి కొంటిగానే, మట్టి పాలైపోదువన్న ఇంటి కదలి కొంటిగానే. ఎంత చెప్పిన వాక్యం వినకపోతివి, సాగిపోదువ చింతతో. హల్లెలూయా. ఎంత చెప్పినా వాక్యం వినకుండా పెడచివిన పెట్టుచు నాది నాది నాది, రేపు ఒట్టి చేతులతోనే వెళ్ళాలంటే ఏం పట్టుకుని వెళ్ళలేదు. దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది. యొప్తా అమ్మోనీయుల మధ్యకు రాయబారులు పంపిస్తే వారు ఒప్పుకోలేదండి, ప్రాణాలు కోల్పోయారు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు రాయబారం పంపిస్తున్నాడు, అని నిత్యం బ్రతిమాలుతూ ఉన్నాడు. ప్రాణాలను కాపాడాలి, మనల్ని పరిపూర్ణముగా రక్షించాలని, నిత్యరాజ్యములోనికి వారసులుగా
తీసుకుని వెళ్ళాలి. ఆ నిత్య స్వాస్థ్యములో మీరు పాలుగుంపులు పొందాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క రాయభారం ప్రేమ కలిగినటువంటి సత్య సువార్త. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32వ వాక్యం త్వరగా చదువుతారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. గిద్యోను, బారాకు, సంసోను, యొప్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి జాగ్రత్తగా వినండి. విసర్జింపబడినటువంటి యొప్తా, వెలివేయబడినటువంటి యొప్తా, పనికి రాడు అని మనుషుల చేత త్రోసివేయబడినటువంటి యొప్తా, ఇదిగో ఇక్కడ పరిశుద్ధుల విశ్వాసపు సమూహములో ఆయన పేరు రాయబడి ఉన్నది. హల్లెలూయా. ప్రియమైన వారలారా, లోకము తన వారిని స్నేహించును. యొప్తాను అందరూ త్రోసివేశారు. యొప్తా ప్రార్థనాపరుడు, యొప్తా విశ్వాసముతో జీవించిన వ్యక్తి, యొప్తా దేవుని ఆత్మను పొందుకున్న వ్యక్తి, యొప్తా దేవుని ఆత్మ సహాయము చేతనే శత్రురాజులను జయించినటువంటి విశ్వాస వీరుడు కనుక ఆయన పేరు ఇదిగో ఈ యొక్క విశ్వాసపు సమూహములో చేర్చబడి ఉన్నది. యొప్తాను, దావీదును, సమూయేలును గూర్చి రాయటకు చాలా ఉన్నది ఉంటాడు పౌలు గారు. ప్రియ సంగమా, ఈనాడు నీవు నేను మనం అందరం కూడా ఒకసారి పరీక్ష చేసుకుందాం. భక్తులను వాడుకున్న దేవుడు నిన్ను వాడుకోడా? భక్తులకు ఆత్మ సహాయం అనుగ్రహించిన దేవుడు నీకు ఇవ్వడా? భక్తులను ప్రేరేపించిన దేవుడు నిన్ను ప్రేరేపించడా? దేవుని కార్యములు ఎందుకు నీవు పొందుకోవటలేదు? దేవుని ఆత్మ సహాయం ఎందుకు నీకు లభించుటలేదు? ఒకసారి ఆలోచించండి. దీన మనస్సు చివరి మాట, ఒక మాట చదవండి. 2వ భాగంలోనికి వెళ్తా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 5-6 వాక్యాలు చదవండి. ఆయన మన యందు నివసింప చేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించున్నా అని లేఖనము చెప్పుచున్నది. చెప్పునది వ్యర్థమని అనుకుంటున్నారా? కాదు, కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. హల్లెలూయా. ఆయన మన యందు నివసింప చేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించున్నా? దేవుడు మనల్ని చూచి మత్సరపడాలా? కాదండి. దీనులకు కృప అనుగ్రహిస్తాడు. అహంకారులను ఎదిరించి సింహాసనముల నుండి క్రింద పడుతొస్తాడండి. దేవుని సన్నిధిలో క్రీస్తు వారి శిష్యులతో చెప్తూ ఉన్నాడు, మీలో ఎవడైనను మొదటి వాడై ఉండగోరిన ఎడల వాడు అందరికి పరిచారకుడై ఉండవలెను. దీనులకు కృప. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, అహంకారులను ఎదిరించి దేవుని దగ్గర డాంబికులు నిలవలేరు అని కీర్తనాకారుడు అంటాడు. నా యందు అహంకారమైన మనస్సు ఉన్నదేమో, ప్రభువా దానిని తీసివేయమని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తాడు.
ఈ కృపాకాలం నందు భక్తి అనేటటువంటిది ఒక కలర్ కాదు. భక్తి అనేటటువంటిది మార్కెట్లో దొరికే వస్తువు కాదు. భక్తి అనేటటువంటిది నీకు నీ దేవునికి సంబంధించినది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేతి క్రింద నీవు ఎంత దీన మనస్సు కలిగి ఒదిగి అణిగి మణిగి జీవిస్తావో అంతగా దేవుడు నీకు కృపనిచ్చి ఒక్కొక్క మెట్టు నిన్ను అత్యధికముగా హెచ్చింప చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ భాగం యెహోషువ గ్రంథం త్వరగా చదువుదాం. మొదటి అధ్యాయం యెహోషువ గ్రంథం. దీనులకు కృప మొదటి భాగం యెఫ్తాను గురించి కొద్దిగా తెలుసుకున్నాం. రెండవ భాగం యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వాక్యం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును, ఈ మాట వినండి, నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను, అహంకారులను ఎదిరించి దీనులకు కృప. ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుడు మోషేను ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలలో జ్ఞానవంతులు ఉన్నారు, యుద్ధ వీరులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, సమస్త కార్యములు చేయగల సమర్థులు ఉన్నారు. అయినను ఇక్కడ ప్రత్యేకముగా మోషే పరిచారకుడు, మోషే గారు బ్రతికి ఉన్నంత కాలం యెహోషువ పరిచారకుడుగానే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా చెప్తూ ఉన్నా, మోషే బ్రతికి ఉన్నంత కాలం యెహోషువ మోషేకు పరిచారకుడుగానే ఉన్నాడు. యెహోషువ అనగా యెహోవా సహాయకుడు అని అర్థం. ఇతడు మోషేకు పరిచారకుడు. మోషే అనగా నీటిలో నుండి తీయబడిన వాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. పరిశుద్ధునికి, నీతిమంతునికి, మహాకనునికి యెహోషువ పరిచారకుడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నాడు నీవు నేను మనమందరం దేవుని పరిచారకులం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిచారకులం. మోషే పరిచారకుడైన యెహోషువ పరిచర్య అనేటటువంటిది దీనత్వానికి సూచన. యేసుక్రీస్తు వారిని గురించి పౌలు భక్తుడు అంటాడు, ఫిలిప్పీ పత్రికలో రాయబడిన మాట, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును సమర్పించుటకు వచ్చెను. పరిచర్య చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా, అంటే ఇదిగో పాపములో నుండి తప్పించడానికి క్రయధనముగా తన ప్రాణమును సమర్పించడానికి, అనేకుల రక్షణార్థ నిమిత్తం తన ప్రాణాన్ని దారపోయడానికి యేసుక్రీస్తు వచ్చాడు.
ఆయన పరిచారకుడుగా మారి ఉన్నాడు. విద్య లేనటువంటి సర్వసామాన్యమైన చేపలు పట్టుకునే వ్యక్తుల యొక్క పాదములు కడగటానికి యేసుక్రీస్తు వారు వెనకాడలేదండి. శిష్యుల పాదములు కడిగాడు. ఏంటి దాని అర్థం? లోక సృష్టికర్త అయినటువంటి ఆయన నోటి మాటతో సమస్తమును కొలవ చేసినటువంటి ఆయన శరీరధారిగా భూలోకములో ఉదయించి తన శిష్యుల పాదములు కడగటానికి ఆయన వెనకాడలేదండి. చూడండి, ఆ మాట చూపిస్తాను. యోహాను సువార్త తీయండి ఒకసారి, 13వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. యేసు అతన్ని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొనక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను, మీరును పవిత్రులు. 14వ వాక్యం. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును అంటే దాని అర్థం ఏంటి? మా నిద్రపోవాలి, ప్రయాణం వేయించారు పాపం. యోహాను సువార్త 13వ అధ్యాయం 14వ వాక్యం. కాబట్టి ప్రభువును బోధకుడును. ప్రభువు అంటే అందరికంటే అధికారి. ప్రభువు ఈ లోక సంబంధమైనటువంటి ప్రభువు కాదు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సృష్టి అంతటికి ప్రభు. ఆయన ప్రధాన బోధకుడైనటువంటి క్రీస్తు యేసు వారు ప్రభువును బోధకుడు అయిన నేను మీ పాదములు కడిగిన ఎడల, ఈ మాట జాగ్రత్తగా వినండి, మీరును ఒకరి పాదములు ఒకరు. అందరు చదవండి, ఆ మాట చదువుచు అందరు చదవండి. ఆ ఒక్క వాక్యం చదవండి, అందరు గట్టిగా చదవండి. అసలు ఏం పల్లా చదవండి అక్క. అంతేనా? సౌండ్ పెట్టరా? దీనికి కాదు, మరలా చదవండి. సగం చదివారండి. దాని అర్థం ఏంటి? సృష్టికర్తనైనటువంటి నేను మనుష్యుల పాదములు కడిగినప్పుడు, నన్ను నేను తగ్గించుకున్నప్పుడు, తండ్రి చిత్తానికి నేను లోబడి తల వచ్చినప్పుడు నన్ను ప్రభువు అని పిలుస్తున్నారు, బోధకుడు అని పిలుస్తున్నారు. ప్రభువును బోధకుడును ఇంత ఆధిక్యతలో ఉన్నటువంటి నేను మీ పాదములు కలిగినప్పుడు మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. హల్లెలూయా. అనగా మీ పాపములన్నీ నేను క్షమించాను, మీరు కూడా ఒకరి పాపములు ఒకరు క్షమించండి. ఒకటి, ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగాను అంటే మీకంటే నేను తగ్గించుకున్నాను, మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడగండి అంటే ఒకరి వరకు ఒకరి దగ్గర ఒకరు తగ్గించుకుని బ్రతకండి, ఒకరిని ఒకరు గౌరవించండి, ఒకరిని ఒకరు ప్రేమించండి. దీని అర్థం, బైబిల్లో ఉన్న సత్యం ఇది. ఎంతమంది చేస్తున్నా? కొన్ని సంఘాలలో పాదశుద్ధి లేకుండా ఆరాధన ఇవ్వరు. ఇది మందిరంలోకి వచ్చేటప్పుడు
బయట నిలువబడి, బయట 2 బకెట్లు పెట్టబడి ఉంటాయి. సహోదరులు సహోదరులకు, సహోదరులు సహోదరులకు ఒకరి పాదాలు ఒకరు కడుగుకొని లోపలికి వచ్చి ఆరాధనలో పాల్గొనాలి. అట్లా మనం పెట్టామనుకోండి, రేపు పొద్దున ఇక్కడ ఎవ్వరు ఉండరు. ఎట్లా? ఇది వాక్యమా నా మాటలా? మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే, ఇది ఆజ్ఞ. అంటే క్షమించాలి, ఒకరి దగ్గర ఒకరు తగ్గించుకొని నాకంటే నీవు ధన్యుడు అని నేను అనుకోవాలి. యెహోషువ మోషేకు పరిచారకుడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు వారి నిమిత్తమై ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. మనమందరం ఆయన ఇంటిలో పరిచారకులం, అధికారులం కాదండి. మోషే మృతి పొందేంత వరకు యెహోషువ ఏ అధికారాన్ని కోరుకోలేదు. హల్లెలూయా. ఈనాడు సంఘాలలో గమనిస్తే ఏదో పాస్టర్ గారు వాక్యం చెప్పి సహోదరులు బాగుపడతారు, వర్ధిల్లుతారు, జీవితంలో ఆత్మీయతలో ఎదుగుతారు అని చెప్పని రక్షణలోనికి నడిపించి బాప్తిసం ఇస్తే, బాప్తిసం ఇచ్చిన సంవత్సరానికల్లా పాస్టర్ గారికి బాంబు పెడతారు. ఇంకా ఎందుకు? మేమే సేవకులం. ఇంకా ఆయన మాకు చెప్పింది ఏంటి? యెహోషువ ఎప్పుడు కూడా మోషే చనిపోయిన తరువాత మరలా దేవుడు పిలిచి, దేవుడు బాధ్యతను, మోషే గారి యొక్క బాధ్యత యెహోషువకు దేవుడు అప్పచెప్పేంత వరకు యెహోషువ ఎక్కడా కూడా తనను తాను హెచ్చించుకోలేదు, అధికారాన్ని కోరుకోలేదండి. ఇది దీన మనస్సు అంటే. మోషే పరిచారకుడైన యెహోషువ అధికార వ్యామోహం లేదు, పరిచర్యలో దీనత్వము కలిగి ఉన్నాడు. పరిచర్యలో మాత్రమే కాదు, ప్రవర్తనలో కూడా దీనత్వమే కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే దేవుడు యెహోషువను పిలిచి మోషే గారి యొక్క బాధ్యత యెహోషువకు అప్పగించాడు. దీనులకు కృప అనుగ్రహించి దేవుడు. మోషే గారు ఎంత సాత్వికుడో ప్రభువారు చెప్పారు. మోషే నా ఇల్లు అంతటిలో సాత్వికుడు. యేసుక్రీస్తు వారు కూడా అంటున్నారు, నేను సాత్వికుడును దీన మనస్సు కలవాడను కనుక నా కాడి ఎత్తుకుని నా యొద్ద మీరు నేర్చుకోనండి. హల్లెలూయా, హల్లెలూయా. మోషే గారి దగ్గర యెహోషువ నేర్చుకున్నాడు సాత్వికం అంటే ఎలాంటిదో. ఆ మోషే మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సూచనగా ఉన్నది. యేసుక్రీస్తు వారి సన్నిధిలో ఉన్నటువంటి మనం పరిచారకులుగా ఉన్నామా, లేక అధికార వ్యామోహముతో ఉన్నామా? నేను సాత్వికుడును దీన మనస్సు కలవాడను కనుక నా కాలు ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోనండి అని ప్రభువారు చెప్తూ ఉన్నాడు. మనం ప్రభు దగ్గర నేర్చుకుంటున్నామా, లేక లోకంలో నేర్చుకుంటున్నామా? ఆలోచించండి. దీనంతము కలిగినటువంటి యెహోషువకు మోషే గారి విడిచిపెట్టినటువంటి బాధ్యత యెహోషువకు అప్పగించి, మోషే గారి చేత పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క కానాలను పంచిపెట్టవలసిన బాధ్యత ఇదిగో పరిచారకుడైనటువంటి యెహోషువకు దేవుడు అప్పగించి పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీనులకు కృప. యెహోషువ గ్రంథానికి మరలా రండి. మొదటి అధ్యాయం 5-6 వాక్యాలు చదువుదాం. నీవు బ్రతుకు దినములు అన్నింటిను
ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉండును. ఎట్లెట్లా? నేను మోషేకు తోడై ఉండినట్లు. హల్లెలూయా. నీ పరిచర్యను తుదము పేర్చుతేనా ఈ యొక్క యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5-6 వాక్యాలు మనం చదువుకున్నాం. నేను మోషేకు తోడు నిన్నట్లు నీకును ఎంత ధన్యత, నీకు కూడా తోడుగా ఉంటాడు. ఎప్పుడు? దీన మనస్సు కలిగి ఉన్నప్పుడే, అహంకారముతో ఉంటే కాదండి. భక్తుడు అన్నాడు, నేను ఎందుకు నీ సొత్తుగా మారితిని, ఎందుకు మనల్ని దేవుడు తన సొత్తుగా ఏర్పరచుకున్నాడు, తన రక్తంతో కడిగి ఉన్నాడు, తనను పోలి జీవించడానికి, ఆయన అప్పగించిన బాధ్యత నెరవేర్చడానికి, ఆయన యొక్క ప్రేమను ప్రచురపరచడానికే కానీ మన గొప్పతనాలు చూపించుకోవటానికి కాదండి. ప్రియసఖల, మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉందును. నీ బ్రతుకు దినవలన్నీ ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు. నీతో మాట్లాడటానికి భయపడతాడు. ఇదిగో నీలో దేవుని ఆత్మ నిజముగా ఉంటే, పౌలు గారు మాట్లాడుచున్నట్లుగా ఆత్మ సంబంధమైన కార్యములపైన మనస్సు పెట్టుదురు, శరీర సంబంధమైన కార్యములపైన మనస్సు పెట్టుదురు. హల్లెలూయా, హల్లెలూయా.
ఆత్మ సంబంధులు యేసుక్రీస్తు వారి చేతి క్రింద దీన మనస్సు కలిగి ఆయన దగ్గర వినయముతో నేర్చుకునేవారు, నేర్చుకోవటానికి ఎవరైతే ఇష్టపడతారో ఒకానొక దినమున వారిని దేవుడు యెహోషువను అభిషేకించి యెహోషువకు బాధ్యతను అప్పగించినట్లుగా దేవుడు నీకు బాధ్యతను అప్పగిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా అధికారం వెంట మనం పరుగెత్తితే అది మనకు దక్కదండి. దేవుని దగ్గర కూర్చొని నేర్చుకుంటే ఆ అధికారాన్ని దేవుడే నీ చేతికి అందిస్తాడు. హల్లెలూయా. 18 సంవత్సరాలు పరిచయం చేశారండి. ఎప్పుడు కూడా ఈ స్థానాన్ని నేను కోరుకోలేదు. అభిషేకించబడిన తరువాత కూడా 18 సంవత్సరాలు ఇక్కడే కూర్చున్నాను. 18 సంవత్సరాలు పరిచారకులుగానే ఉన్న ఈ స్థానాన్ని ఎప్పుడు కోరుకోలేదు. ఎప్పుడు కూడా నా ఆత్మీయ తండ్రికి నేనంత చింత కలిగించలేదు, దుఃఖము కలిగించలేదు. ఈనాటి వరకు కూడా నాకు బాప్తిసం ఇచ్చినటువంటి, ఇదిగో నన్ను ఆధ్యాత్మికముగా పెంచి గొప్పవారినిగా చేసినటువంటి దైవ సేవకులకు నా నోటి మాట చేత కూడా ఎప్పుడు నొప్పి కలిగించలేదండి. నా ద్వారా, నా కుటుంబం ద్వారా నేను ఎందుకు గొప్పతనాన్ని చెప్పుకోవట్లేదు. తగిన సమయమున దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సు కలిగి బ్రతకండి. యెహోషువ మోషే మరణించిన తరువాత దేవుడే పిలిచి బాధ్యతను అప్పగిస్తున్నాడండి. దేవుడే పిలిచి బాధ్యతను అప్పగిస్తున్నాడు. ఏది క్రీస్తు చేతి క్రింద మనం దీన మనస్సు కలిగి బ్రతుకుతున్నామా? దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా పరిచర్య చేయటానికి ఈ హృదయం ప్రేరేపింపబడి శరీరము కష్టపడటానికి ఒప్పుకొని దేవుని పని నిమిత్తమై, ఇదిగో పౌలు గారు అంటున్నట్లుగా, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమనుకోబాకండి. కుటుంబ ప్రార్థన జరుగుతున్నాయన్నా? ఏ ఒక్కరైనా కానీ కుటుంబ ప్రార్థన జరుగుతున్నప్పుడు ఆ ఇంటి దగ్గర జరిగేటటువంటి కార్యక్రమానికి పురుషుల్లో ఎంతమంది వచ్చి ఇక్కడ ఉన్న సామగ్రిని తీసుకుని వెళ్ళి అక్కడ ఎక్కడైతే కార్యక్రమం జరుగుతుందో అక్కడ అన్ని సమకూర్చి పెట్టగల సమర్థులేని ఆ ఇంటి వారే రావాలి, వారే తీసుకుని వెళ్ళాలి, వారే సరి చేసుకోవాలి, మరలా వారే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. మనకు మాత్రం ఇస్త్రీ బట్టకు మట్టి తగలకుండా. ఏది పరిచర్య? సంఘం అంటే ఏంటి? ఎన్నోసార్లు చెప్పా, శరీరం అని. మీరు ఉద్యోగానికి వెళ్తారు, కోతకు వెళ్తారు. కోతకు వెళ్ళేటప్పుడు 2 చేతులు వెళ్తాయా, శరీరం అంతా వెళ్తుందా? కోతకు వచ్చి చేతులా కాళ్ళన్నా? మరి చేతులు 2 వెళ్ళవచ్చుగా, శరీరం అంతా ఎందుకు వెళ్ళాలి? చెప్పండి అక్క. మీకు నవ్వు వస్తుందేమో, కానీ నా హృదయంలో కత్తితో పొడిచినట్లుంది. ఏది పరిచర్య? టయానికి వచ్చి కూర్చుని వెళ్ళిపోయే పరిచర్య కాదండి. నడుము కట్టుకుని దేవుని పని కొరకై సిగ్గుపడకుండా దర్శి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పాకాల భుజాన పెట్టుకొని, బైబిల్ బ్యాగ్ తగిలిసుకొని, యాంపుల పేరు భుజాన పెట్టుకొని ఊరూరు తిరిగి పరిచయం చేశాం. మరలా నైట్ 1 గంటకు వచ్చి మరలా మైక్ మధ్యలో
మరలా పైకి కట్టుకోవాలి. వేకుజాములేసి మన 5 గంటలకు వాక్యం చెప్పాలి. ఎందుకు చెప్తున్నా? మాదిరికరం. గొప్పవాళ్ళని కాదు. పరిచర్యలో మనం నలగకపోతే, పరిచర్యలో శరీరం వంచకపోతే, పరిచర్యలో శరీరాన్ని నలగొట్టకపోతే దేవుని కృప మనకు ఏ రీతిగా దొరుకుతుంది? ఇదిగో ఇక్కడ యెహోషువతో అంటున్నాడు, నేను మోషేకు తోడైనట్లు నీకు కూడా తోడుగా ఉంటాను. టైం అయిపోయింది. దేవుడి కొద్ది మాట దీవించను గాక. దేవుడి చిత్తమైతే తక్కిన భాగం వచ్చి వారం నేర్చుకుందాం. తరల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించాలి.